అనుకుంటా. నిజం తప్ప అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు. ప్రతి మెమోరియల్ సర్వీస్ పాస్టర్ అని పోయినప్పుడు అబద్ధం చెప్పాల్సి వస్తుంది. జస్ట్ టు కన్సోల్ దోస్ ఫ్యామిలీస్, ఆ ఫ్యామిలీ మెంబర్స్కి అంటే వాళ్ళని ఓదార్చడానికి అబద్ధాలు చెప్పాల్సి వస్తుంది. వెరీ ఫస్ట్ టైం అబద్ధాలు చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఐ బీన్ నోయింగ్ ఆంటీ త్రూ అంకుల్. నాకు ఆంటీ అంటే గ్రానీ నాకు తెలిసింది అంకుల్ ద్వారానే. బికాస్ మనం ఎలాగైతే ఉంటామో మన పిల్లలు అలాగే ఉంటారని ఉంటుంది అనమాట. సో దట్స్ వాట్ వీ లెర్న్ ఫ్రమ్ శామ్ అంకుల్ సార్. ఓకే, ఈరోజు నేను సేవకులుగా ఉన్నానంటే మ్యాక్సిమం ఎఫెక్ట్ వస్తే శామ్ ఉంటుంది, ప్రతి దగ్గర చూడబట్టుకున్నాను. సో ఐ థింక్ వాట్ his mother taught has come into him, and from that came to everyone of this. అన్న వాళ్ళు లైక్ చిన్నగా ఉన్నారు. ఐ వాజ్ ఇన్ మై యూత్, అంటే ఆల్మోస్ట్ 20 years బ్యాక్ కదా, 20 years బ్యాక్ అందరూ కలిసి ఒక సహవాసం ఏర్పడింది. కూడా ఈరోజు పొద్దున్న నుంచి నేను బయటనే ఉన్నా. మార్నింగ్ ఒక దగ్గర VBS 7 o'clock స్టార్ట్ అయింది. అండ్ ఆఫ్టర్ దట్ ఐ హ్యావ్ వన్ ఇయర్ బర్త్డే అండ్ ఆల్సో అండ్ మెమోరియల్ సర్వీస్. ఆ రెండు చేసుకున్నాను. VBS లేట్ అయిపోయింది, రెండు చేసుకొని వస్తున్నా. దెన్ ఐ గాట్ ఎ మెసేజ్, ఇంటికి వెళ్దామని ఫిక్స్ అయిపోయినా. దెన్ ఐ గాట్ ఎ మెసేజ్ ఫ్రమ్ శామ్ అంకుల్, మై మదర్ ప్రమోటెడ్ టు గ్లోరీ అని చెప్పేసి. దేవుని స్తోత్రం కాదు, చాలా సంతోషం అనిపిస్తుంది. బికాజ్ ఒక మంచి పోరాడి అండ్ షీ హస్ లైక్ దిస్ వరల్డ్. ఆ పోరాటానికి ఎగ్జాంపుల్స్ వాళ్ళ పిల్లలు అన్నమాట. వాళ్ళ పిల్లలు, వాళ్ళ మనవరాలు వీళ్ళందరూ ఒక గ్రేట్ ఎగ్జాంపుల్. అండ్ మనం కూడా ఒక మంచి పోరాడుతున్నాం అనుకుంటాం ఒక క్రైస్తవులాగా. వి థింక్ దట్ వీఆర్ ఫైటింగ్ అ వెరీ గుడ్ ఫైట్ బీయింగ్ అ క్రిస్టియన్. బట్ బేసిక్ మోరల్ క్రిస్టియన్ లైఫ్ మర్చిపోతాం అనమాట. పాటలు పాడేటప్పుడు చాలా మంచిగా పాడతాం, బైబుల్ చదివేటప్పుడు చాలా మంచిగా బైబుల్ చదువుతాం, వాక్యం వినేటప్పుడు చాలా బాగా వాక్యం వింటాం. కానీ ఎప్పుడైతే నిజమైన ఫైట్ వస్తుందో, నిజంగా ఎప్పుడైతే మనం కొట్లాడాలో, అంటే ఈ లోక సంబంధమైన వాటితో కాకుండా పరలోక సంబంధమైన వాటితో కొట్లాడాలో, ఆ ఓడిపోతుంది. వీ లూజ్ యాజ్ అ క్రిస్టియన్. బట్ స్టిల్ మనం ఏమంటారు, మన బండ మీద ఉంటుంది కదా, ఏమని రాస్తారు, మంచి వర్సెస్ రాస్తారనమాట. ఏమని రాస్తారు, మంచి పోరాడి నా పరుగు పదాన్ని కడుముచ్చింది. నిజంగా మనం ఒకవేళ నిజంగా మనం గెలిచినట్లయితే జాయ్ విల్ బి నస్ అండ్ ఆల్సో పీపుల్ అరౌండ్ us. ఇందాక అంకుల్ చెప్పిన ప్రకారంగా Isaiah 57:1-2 ఏమంటుంది అనమాట, మనం తీసుకోపోతున్నాం. వీఆర్ నాట్ డెడ్ బట్ వీఆర్ టేకెన్ అవే. మనం తీసుకొని వెళ్ళిపోతున్నాను అన్నమాట. సో ఇఫ్ యూ రియలీ థింక్ దట్ యూఆర్ గోయింగ్ టు హెవెన్, యూ డోంట్ నీడ్ టు వరీ అబౌట్. ఒకవేళ నిజంగా పరలోక రాజ్యానికి వెళ్తున్నామంటే వరీ అవ్వాల్సిన అవసరం లేదు. ఎంతమందికి చెస్ట్ పెయిన్ రాగానే భయపడతారు? ఎవ్రీవన్ ఫియర్స్. అంటే హార్ట్ అటాక్ అనుకుంటారు. మస్తు కష్టపడతాం, అంబులెన్స్ పిలిచి హైబర్ చేస్తాను. చనిపోకపోతే పరలోక రాజ్యం పోం కదా. ఇక శరీరం నిలబెడితేనే మహిమ శరీరంలోకి వెళ్ళగలుగుతాం. కానీ ఇంకో ప్రాణం మీద ఆశ అనమాట. దిస్ ఇస్ జస్ట్ బాడీ, టెంపరీ బాడీ. కొన్ని రోజులు ఉంటే దాని తర్వాత వెళ్ళిపోయి ఒక దేహాన్ని విడిచిపెట్టాల్సిందే. మానవుని యొక్క ఆయుష్ 60 సంవత్సరములు, 70 సంవత్సరం, అధిక బలం ఉన్నట్లయితే 80 సంవత్సరం అయినను అది ఆయాసకరమే. నౌ వి సీ 22 years olds గెటింగ్ హార్ట్ అటాక్. 22 సంవత్సరాల అమ్మాయిలు అబ్బాయిలు దే గెటింగ్ హార్ట్ అటాక్. సో నేను వాక్యం స్పష్టంగా చెప్తుంది కదా, రేపేమి సంభవించినో ఎవరికి నేను పట్టణంకి వెళ్ళి బాగా సంపాదించేసి వచ్చి నేను సేవలోకి వెళ్తా అంటే లేదు. దిస్ ఈస్ ద డే ద లార్డ్ హ్యాస్ మేడ్, వి విల్ రిజాయిస్. ఎలా రిజాయిస్ చేయాలి? బై బీయింగ్ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. నేను ఒక వాక్యం నడుచుకోవడం. మాకు స్టార్టింగ్లో మాకు కూడా ఏం అర్థం కాదు. శాంపుల్ వస్తుంది, అబ్బాయి వచ్చిన అయిపోయింది అనుకుంటున్నాను. యూస్ టు జస్ట్ స్క్రాచ్ ఆ ఏజ్. ఎందుకంటే ఆ ఏజ్ అట్లాంటిది అనమాట. ఆ ఏజ్ దాని తర్వాత వెన్ వి స్టార్టెడ్ రీడింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ అకార్డింగ్ టు హౌ హీ టాట్ us, దెన్ వి అండర్స్టాండ్. ఆయనకి ఏమైనా నేర్పించినారు, అంకుల్కి ఏమైనా నేర్పించినారు, ఆంటీ అనమాట. ఈ ఆల్వేస్ టేక్. మా మమ్మీ మాకు చిన్నగా ఉన్నప్పుడు ఇట్లా చేస్తుండే, మా మమ్మీ మాకు చిన్నగా ఉన్నప్పుడు బైబుల్ చదివితేనే భోజనం పెడుతుంది. ఇవన్నీ ఎగ్జాంపుల్స్ చెప్తున్నాయి అనమాట. సో వీ నో ఎగ్జాక్ట్లీ దట్ హర్ రెప్లికా ఈజ్ ఇన్ ద కిడ్స్. ఆమె యొక్క రూపము వారి యొక్క పిల్లల్లో ఉంది. అండ్ దట్ ఈజ్ దే ఆర్ స్ప్రెడింగ్ అస్ అరౌండ్. ప్రతి ఒక్కరికి వాళ్ళు నేర్పిస్తున్నారు. సో చనిపోగానే భజన, నా ఫేవరెట్ భజన చేయడం. ఐ లవ్ ఇట్ అలాట్. చచ్చిపోయిన ఫ్యామిలీ కూడా నవ్వుతుంటారు, అంత మంచి భజన చేస్తారు. అంటే వాళ్ళు మర్చిపోతారు అనమాట, చచ్చిపోయినారు మా ఇంట్లో. అంత మంచి నవ్వుకుంటా భజన చేస్తారు. పాస్టర్ అయిపోయినాక ఏమైందంటే వేసేసిరా అయిపోయింది, వచ్చల తెలియదు. అంటే ఫీలింగ్స్ లేవన్నమాట చచ్చిపోయిన ఫ్యామిలీ మీద. ఎంత తొందరగా సాల్వ్ చేస్తే అందరు తొందరగా వెళ్ళిపోవచ్చు. దాని మీద గౌన్ వేసుకుంటాం కదా, గౌన్ దాని మీద ఇంకొకటి వేసుకొని కంపల్సరీ రూల్. చెండలు కాడుతుంటాయి లోపల, ఇరిటేషన్ వస్తుంటాయి. సో వీ డోంట్ హ్యావ్ దట్ ఎంపతి ఫర్ దోస్ పీపుల్ ఆర్ డెడ్. బట్ ఒక్కసారి ఇంటికి వచ్చేసిన తర్వాత వెన్ వి టేక్ బాత్ అండ్ వి థింక్ ఆఫ్ ద హోల్ డే వాట్ హ్యాస్ హ్యాపెండ్, ఏమైందని ఆలోచిస్తే అప్పుడు అర్థమవుతుంది. ఒకరోజు నేను కూడా ఇదే పరిస్థితుల్లో, మై పేరెంట్స్ విల్ వన్ డే బీ ఇన్ దిస్ ప్లేస్. అప్పుడు నా పరిస్థితి ఏది. అండ్ ద నెక్స్ట్ డే ఐ గో మీట్ దెమ్ అండ్ టాక్ టు దెమ్ అండ్ సిట్.
ఎంతమంది అట్లా చేస్తాం మనకు తెలియదు. ఇది అయిపోతుంది, భజన అయిపోతుంది, రేపు సావు అయిపోతుంది, ఎన్నికలు అమ్మయ్య అనుకుంటారు. దాని తర్వాత కమ్స్ ద రియల్ పాయింట్. యూ హ్యావ్ టు బీ విత్ ద ఫ్యామిలీ. యాజ్ అ చర్చ్, యాజ్ అ బ్రదర్, యాజ్ అ సిస్టర్, యూ హ్యావ్ టు స్టిక్ టు ద ఫ్యామిలీ ఫర్ ఫ్యూ డేస్ అట్లీస్ట్. కొన్ని వాళ్ళంటే టిల్ దే కోప్ అప్ విత్ దర్ రెగ్యులర్ లైఫ్, వాళ్ళతో మీరు ఉండాల్సింది. బికాస్ ద వర్డ్ ఆఫ్ గాడ్ సేస్ ద సేమ్ థింగ్, లవ్ యువర్ నేబర్ యాజ్ దై సెల్ఫ్. రెండు ఆజ్ఞలు కదా, ఒకటి నీ దేవుడైన యెహోవాను పూర్ణ హృదయంతో, ఆత్మతో, సత్యంతో ప్రేమించుకోవాలని, ఇంకొకటి నిన్ను వాళ్ళని పొరుగు అని. ఒకవేళ మన ఇంట్లో చచ్చిపోయినప్పుడు ఎలాగైతే వేరే వాళ్ళు వస్తారని ఎక్స్పెక్ట్ చేస్తామో, వేరే వాళ్ళ ఇంట్లో చనిపోయినప్పుడు ఏం చేయాలా? మనం కూడా అలాగనే వెళ్ళడానికి ఎక్స్పెక్ట్ చేయాలి. మనం కూడా అలానే వెళ్ళడానికి సిద్ధంగా మనము ఉండాలన్నమాట. డోంట్ టేక్ మీ రాంగ్, బట్ వీఆర్ ఆల్ రెడీ టు డై. వీఆర్ ఆల్ రెడీ టు డై. కొంతమంది ఆల్రెడీ చనిపోయినాం, కానీ శరీరం ఒక్కటే ఉందన్నమాట. ఆత్మీయంగా చనిపోయినాం. బికాజ్ ఇఫ్ యూ డోంట్ ఫీడ్ ద స్పిరిట్, ఇట్ విల్ బి క్వెన్స్డ్. ఆత్మకి నువ్వు ఆహారం ఇవ్వకపోతే, అది ఆత్మకి ఆహారం ఎలా దొరుకుతుంది? పరిశుద్ధ గ్రంథం ద్వారా. ఎలా చెప్తున్నాము? దుష్టులు ఆలోచించకుండా, పాపుల మార్గం నిలవక, అపహాసం కూర్చుని చూడడానికి కూర్చునగా, యెహోవా ధర్మశాస్త్రమును ఆనందించుచు జీవారాత్మను దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. అతడు నీటి కాలిన నాట్యమని ఆకు వాడక తన కాలం ముందు ఫలమించు చెట్టు వల్ల ఉంటాడు అనమాట. దుష్టుడు అలాగనుండగా గాలి చెద్దరు కొట్టు వేస్తారు. మనం చెట్ట కొట్టడానికి మనం డిసైడ్ కాదు. అందరూ ఈ టైంలో నమ్మవద్దా అని పాడకపోతారు. నేను మా సర్వీస్ అని వాడుతున్నాను, నమ్మవద్దు అని. చాలామంది హర్ట్ అవుతారు. ఎందుకంటే చచ్చిపోయినాక వినడానికి ఏం లాభం ఉండదు, ఇప్పుడు వినడానికి లాభం ఉంటుంది. ఎందుకు? మనకి ఉన్నప్పుడే కదా. మీరు ఏమైనా చేయగలిగితే, బ్రతుకున్నప్పుడే మనం చేయగలుగుతాం. చనిపోయినాక ఎవరేం చేయలేదు. దట్స్ ది ఎండ్ ఆఫ్ ఇట్. సో బ్రతికినప్పుడే ఇవన్నీ మనము చేయాలి. సో వీ హ్యావ్ టు థింక్ వాట్ ఈస్ అవర్ లైఫ్ ఇఫ్ యూ డోంట్ హ్యావ్ క్రైస్ట్ ఇన్ ఇట్. ఇంకా క్రీస్తు మనం లేకుంటే మన జీవితం ఏంటో మనం ఆలోచించాలి. ఎవ్రీ డే ఈజ్ టీచింగ్ అస్ సంథింగ్. ప్రతి ఒక్క మరణము మనకు ఒక నేర్పిస్తుంది. ఏంటిది? నీకు ఇంకొక అవకాశం నేను ఇస్తూ ఉంటున్నా, దాన్ని నువ్వు సద్వినియోగం చేసుకోవాలి. యూ హ్యావ్ టు యూజ్ దట్ యాజ్ అన్ ఆపర్చునిటీ టు చేంజ్ చేస్తారు. చాలా యాక్టింగ్ చేస్తుంటాం మనం, వేషధారణ క్రైస్తవులాగా మనం చాలా యాక్టింగ్ చేస్తుంటాం అనమాట. సింపుల్గా చెప్తున్నాను, ఓకే? చర్చ్లో ఎంత మంచిగా పరిశుద్ధంగా ప్రార్థన చేసి పక్కింటితో గొడవ పెట్టుకున్నామంటే అయిపోయాయి. చర్చ్లో పరిశుద్ధంగా ప్రార్థన చేసి పాటలు కూడా అన్నీ చేసి పక్కింటితో గొడవ పెట్టుకున్నావు అనుకో, నీ క్రైస్తవ జీవితం వల్ల సమాధి అయిపోయింది. ఏం చేయాలి? నీవు సమాధానంతో ఉండాలి. అదే ఒక వాక్యం ఏం తెలుస్తుంది తెలుసా? నువ్వు మీ సహోదరు కంటే పొరుగువాడితో దగ్గర ఉండాలంట. ఎందుకంటే నీకేమైనా అయిందనుకో, పొరుగువాడి దగ్గర ఉంటాడు. నీకు దూరం ఉన్న సహోదరానికి అంబులెన్స్ అవన్నీ కష్టం. నీ సహోదరుతో అంటే నీ పొరుగువాడిని చాలా చక్కగా. కానీ మనం ఏం చేస్తుంటాం? చిన్న చిన్న వాటితో గొడవలు పెట్టుకుంటుంటాం అన్నమాట. సో ఇవన్నీ బేసిక్ థింగ్స్ అనిపిస్తుండే. కానీ 5 రూపాయలు దొంగతనం చేసినా, 5 పైసలు దొంగతనమే. చిన్న పాపం చేసినా, పెద్ద పాపం చేసినా పాపమే. పాపం వల్ల వచ్చే జీతము మరణమే. మరణం అంటే ఏంటిది? నిత్య జీవమా? నిత్య నరకాలి. అగ్ని ఆడదు, పురుగు. సో ఇట్ ఈస్ ఆర్ డిసిజన్ టు టేక్. షీ హాస్ ఫాట్ ఎ వెరీ గుడ్ ఫైట్. వాళ్ళ పిల్లల్ని చూసినా కానీ, ఎవరైనా చూసినా కానీ చెప్తారు, ఎవ్రీవన్ హ్యాస్ అ వెరీ గుడ్ టెస్టిమనీ అబౌట్ దెమ్, వాళ్ళ పిల్లల గురించి. సో దట్ ఈస్ ద రీజన్ షీ హ్యాస్ ఫాట్ ఎ వెరీ గుడ్ ఫైట్. సో మన గురించి I had so many lies in my life. ఆల్మోస్ట్ ఇప్పటికి ఒక 70 చావులు చేసిన. 70 చావులు చాలా అబద్ధాలు. ఎంత మంచోడు తెలుసు. అయినా ప్రతి ఆదివారం ఆలయానికి వచ్చేవాడు. వాళ్ళ పిల్లల్ని భార్య, నాకు తెలుసు, వాళ్ళ భార్య ఫోన్ చేసి, బ్రదర్ ఇట్లా కొడుతున్నాడు, తాగేసి ఇట్లా చేస్తున్నాడు ఆమె చెబుతున్నాయి. కానీ ఇంకా సాక్షి ఏముంటే మెమోరియల్ సర్వీస్లో చాలా మంచోడు. ఇక్కడ అందరినీ మోసం చేయొచ్చు. నేను మీ అందరినీ మోసం చేయొచ్చు, మీరు నన్ను మోసం చేయొచ్చు. కానీ తీర్పుడు ఏం చేస్తాను? అది కూడా మోసడి కదా దేవుడిని. యూ కెనాట్ డూ ఎనీథింగ్. సో దానికి మనం ఏం చేయాలా? సిద్ధపాటు కలిగి మనం ఉండాలి. యూ హ్యావ్ టు బి ప్రిపేర్డ్ టు విన్ ఇన్ దాట్ ప్లేస్. ఒక చిన్న స్టోరీ చెప్పాలి. ఓకే, ఒక స్త్రీ పాపం చేసి కోర్టుకు వచ్చిందంట. సో పాపం చేసినాక ఆ స్త్రీని ఏం చేశారు? జైల్లో ఏమంటారు, అరెస్ట్ చేసి కోర్టుకి తీసుకొస్తే ఏమవుతుందంటే, అక్కడ ఒక అడ్వకేట్ ఉన్నాడు అనమాట. అక్కడ అడ్వకేట్ ఏం చేసినాడు? బాగా వాదించి ఏం చేసినాడు? ఆమెకు విడుదల ఇచ్చినాడు. విడుదల ఇచ్చేసింది. ఈమె ఏమైంది? హాయిగా సంతోషంగా వెళ్ళిపోయింది అనమాట. మళ్ళీ ఏం చేసింది? కొన్ని సంవత్సరాల తర్వాత సేమ్ తప్పు చేసి, సేమ్ అరెస్ట్ అయ్యి, సేమ్ కోర్టుకు వచ్చింది. ఏం చేస్తుంది? వెతుకుతుంది. ఎక్కడున్న అడ్వకేట్ ఎక్కడ వెతుకుతుంది. చూస్తే ఏమైంది? అడ్వకేట్ ఏమైపోయింది? ఇప్పుడు జడ్జి అయిపోయింది అనమాట. అప్పుడు ఏమేమంటది? జడ్జి నేను మళ్ళీ తప్పు చేసిన, ప్లీజ్ క్షమించి అంటే, అప్పుడు ఏమంటాడు జడ్జి? ఏమంటాడు? అప్పుడు నేను వకీల్ సాబ్ ఉంటాను, నేను నీ గురించి ఏం చేసిన, నేను వాదించిన, నేనేమిది
తీర్పు తీర్చునే స్థానంలో ఉన్నారనమాట. రాకడ వచ్చేసింది, ఒకసారి యేసుక్రీస్తు వచ్చేసినారు, పాపంలోనే తీసేసినారు, మళ్ళీ సెకండ్ కమింగ్ తీసుకున్నారు, రెండో రాకడ వస్తుందన్నమాట. అప్పుడు ఏదో దేనికి వస్తారైనా తీర్పు తీర్చడానికి. నేను ఒక వాక్యం చదివిస్తున్నాను, నేను ఇప్పుడు మీకు తీర్పు తీర్చడానికి రాలేదు కానీ రక్షణ ఇవ్వడానికి మాత్రమే వచ్చినాను, కానీ నేను మళ్ళీ తిరిగి వస్తాను, అప్పుడు ఏం చేస్తాను అంటున్నాడు, మీకు తీర్పు. దేవుని చిన్న వాక్యాన్ని దీవించి ఆశీర్వదించి చిన్న ప్రార్థన చేసుకున్నాను. పరలోక మందిర మాత్రం దేవునైనా మీకు పాత్రమైన వాటి విధానాన్ని బట్టి మమ్మల్ని తెలియజేస్తున్న దేవనైనా మీకు మాత్రం దేవునైనా శకుంతలమ్మ గారినైనా వాళ్ళు చనిపోయి మీ అందరూ నిద్రించినప్పుడు దేవునైనా నిర్వహించిన ఆశించే దేవునైనా ఒక మంచి పోరాటైనా తన పరుగు పందాలను కడుపుచ్చుకున్నారు. నేను ఒక మంచి సాక్షికరమైన జీవితం జీవించదేవనైనా వాళ్ళ పిల్లల్ని దేవుని ఎందుకు భయభక్తులతో పెంచినారు, మంచి సేవకులు నాకు తీర్చిదిద్దినారు. దేవుని వందనాలు తెలియజేస్తుంది దేవునైనా మరి ఒక అవకాశం మాకు దయచేసిన దానాన్ని బట్టి వందనాలు తెలియజేస్తున్నారు. మరి అవకాశం ఇచ్చినైనా మమ్మల్ని సజీవులకు లెక్కించిన దేవానికి వీరాది వందనాలు తెలియజేస్తున్నారు. దేవునైనా నిజమైన క్రైస్తవ జీవితం జీవించే భాగ్యాన్ని మాకు దయచేయడం, ఒక వేషధారణ క్రైస్తవ జీవితం జీవించుకున్న దేవా నీకు మాత్రమే నేను ఇష్టం అనే భాగ్యమైనా మాకు దయచేసి నడిపిస్తాను. ఒక దినవంతైనా ఆ తీర్పుల నుంచైనా విజయవంతంగా ముందుకు సాగే గొప్ప జీవితాన్ని మాకు దయచేసి నడిపిస్తాను. మీకు వందనాలు. దీవారాత్రులు దేవనైనా ఆనందించుకున్న యొక్క వాక్యం ధ్యానించి గొప్ప భాగ్యాన్ని మాకు దయచేయడం. దేవనైనా నీ యొక్క కీర్తన ప్రకారంగా మహోన్నతులు చాటు నివసించి వారి సర్వశక్తిని విశ్రమించుకున్నాం కాబట్టినా నీ యొక్క చాటుని నివసించుకున్నట్లయినా నీ యొక్క శక్తిని పొందే గొప్ప భాగ్యాన్ని మాకు దయచేసి నడిపిస్తాను. నమ్ముచుకున్నాను దేవనైనా మా ప్రార్థనకు జవాబిస్తున్న దేవా నీకు విరాది వందనాలు తెలియజేస్తున్న దేవనైనా ఒకవేళ నేను ఇప్పటికీ మీరు మార్గం తప్పిపోయినట్లయితే దయతో నేను మమ్మల్ని క్షమించినైనా మా మార్గం నన్ను సరిచేసినైనా నీ యొక్క నిత్య జీవాన్ని నచ్చి గొప్ప భాగ్యం నాకు మమ్మల్ని దయచేసి నడిపిస్తాను. దేవనైనా ప్రత్యేక రీతిగా తెలియని యొక్క సమయంలోనైనా దేవనైనా ఈ యొక్క కుటుంబాన్ని విడిచిపోయిన కుటుంబాన్ని దేవనైనా చేతులకు అప్పగిస్తున్న ఈ కుటుంబానికి కావాల్సిన ఆదరణను ఓదార్పును దయచేసి నడిపిస్తాను. దేవనైనా పరమ తండ్రి నీవు కాబట్టి నీవు వారికి తోడుకు నడిపించినైనా వారికి కావాల్సిన నెమ్మదిని శాంతిని సమాధానం దయచేసి నడిపిస్తాను. కుటుంబం అంతా నీకు వచ్చి ప్రతి బిడ్డని చేతులకు అప్పగిస్తుంది, దీవించి ఆశించి నడిపిస్తాను. ఈ చిన్న ప్రార్థన స్థితి పరిశుద్ధ నామమున మంచి వెళ్తున్నాం తండ్రి. ఆమేన్.